వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ లక్ష్మి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ మీకు అన్నీ తెలిసే ఉంటాయండి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకసారి బండి మీద వెళ్తుంటే స్టాప్ అని రెడ్ సిగ్నల్ పడ్డ చోట గో అని వెళ్తూనే ఉన్నారు. కాబట్టి దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీరు సిగ్నల్స్ని పాటించండి ప్లీజ్ అండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇద్దరే కూర్చోండి. ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది కూర్చోటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. మీ మీద ఆధారపడి ఎంతమందో జీవితాలు ఆధారపడి ఉంటాయండి. కాబట్టి కరెక్ట్గా ఇద్దరే వెళ్ళండి, అంతకన్నా ఎక్కువ మంది వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ బండి మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ మన జీవితాన్ని కాపాడుతుంది. తలకి ఎలాంటి హాని కలగకుండా ఉండాలంటే కంపల్సరీ అందరూ హెల్మెట్ ధరించండి. బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరు ఫోన్ మాట్లాడకండి, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్లోనే ఉంటుంది. కాబట్టి బండి దిగే అవసరం అనుకుంటే ఫోన్ మాట్లాడండి. కాబట్టి బండి మీద వెళ్ళేటప్పుడు ఎవ్వరూ ఫోన్ మాట్లాడకండి ప్లీజ్. ఈ రోజుల్లో యువకులు ఎంతో ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. అదేదో తమ హీరోయిజం అనుకుంటున్నారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. యువతల వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ డోంట్ డ్రైవ్ ర్యాష్లీ. ఈ ట్రాఫిక్ సైన్స్ అన్నీ పాటిస్తూ, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ చక్కగా డ్రైవ్ చేస్తారని ఆశిస్తున్నాను. యువతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.